కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లి గ్రామంలో రహదారి వివాదం తలెత్తింది. గ్రామానికి సుమారు 20 సంవత్సరాల క్రితం ఆర్ఎండ్బి అధికారులు ఏర్పాటు చేసిన తార్ రోడ్డుకు ఇటీవల నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం దాదాపు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కొత్త తార్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధమూర్తిపల్లి నుంచి వెంకటరమణాపురం వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించి తార్ రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తార్ రోడ్డుకు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే చదును చేయించి కంకర తొలగించి మరో రహదారి ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాత రహదారి ఉన్నప్పటికీ కొత్త మార్గం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని, పాత రహదారిని ఆక్రమించాలనే దురుద్దేశంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్కు అర్జీ ఇచ్చినా పట్టించుకోవడం లేదని పేర్కొన్న గ్రామస్తులు ఆక్రమణలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్త బాబు అయితే వద్దు. ఇప్పుడు కొత్త చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చాను? గ్రామానికి పర్మిషన్ తీసుకున్నారా? లేకుంటే ఎవరు పర్మిషన్ తీసుకుని కొత్త దారి వేస్తాను? ఒక ప్రెసిడెంట్ కానీ ఎవరిని కానీ అడగకుండా ఎట్టేస్తారు. నువ్వు వేసారకు అదే ప్రతి ఒక్క చోట ఇబ్బందులు వేయాలి. మళ్ళీ ప్రతి ఒక్క చోట వేయాలి. ఒక చోట నీకు కలిసే కాడ వేసి మిగతా చోట వాళ్ళు చేసుకోమని వాళ్ళు తీసుకోమని వాళ్ళు చేసే కాడ వాళ్ళు తీసుకోమని ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎక్కడ కలుస్తుందో వాళ్ళు తీసుకోమను. కొలత వేయకుండా నువ్వు ఆడికి వచ్చేది ఈడికి వచ్చేదని వేసుకోండి, వచ్చే తీసుకోండి. నమ్మతనం అందరం మొత్తం గ్రామం మొత్తం అయితే కూడా నిన్న గత వారం నుంచి ఈ కొత్తగా రోడ్డు వేస్తున్నారు. 33/7 వాళ్ళు దౌర్జన్యంగా టీడీపీ వారు అదే పనిగా ఇచ్చేసుకొని పగలపూట కాకుండా రాత్రిపూట ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా 32/7 మొత్తం అయితే ఆ విధంగా అయితే 33 బార్లు ఏం అవసరం ఉండదు వాళ్ళకి ఇచ్చేయడము, రాత్రి ఇది చేయడము. పగలు ఏదన్నా ఉంటే వాళ్ళ ల్యాండ్ ఏదన్నా ఇష్యూకి ఉంటే వాళ్ళు పగలు వేసుకొని కొలతేసుకొని వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. దాని గురించి సమస్య లేదు. ఇది ఒకటే కాదు, దగ్గర దావులు అవి ఇవి చెప్తున్నారు. ఆ దావులు కూడా స్వీకరిస్తున్నాము. సర్పంచ్ గారు వైసీపీలో చేసిన అంటున్నారు. సరే, వైసీపీలో చేసింది, టీడీపీలో చేసింది, ఎవరు అరాచకాలు చేసేది అన్ని వివరంగా కనపడుతున్నాయి. వాళ్ళకి అదే ఛాలెంజ్ ఇస్తున్నారు కదా, అదే ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. ఊర్లో పంచాయతీలో ఏది లైట్లే లేదు, ఇంకొకటే లేదు అంటున్నారు. దాన్ని స్వీకరిస్తున్నా. వాళ్ళకేనా నిరూపించుకుంటే దేనికైనా సిద్ధం. నేనైతే ఈ దోవ ఒకటే కాదు, ఇంకా కొన్ని దోవలు ఉన్నాయి. కలసపాడు టు ఉప్పలూరు రోడ్డు ఒకటి ఉంది. ఈ నుంచి సగిలేటి వరకు ఒకటి ఉంది. ఈ నుంచి ఇంకా కొన్ని దారులు ఉన్నాయి. ఎవరు ఆక్యుపై చేసుకుని మొత్తం వివరంగా అయితే ఉన్నాయి. కాకపోతే డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. దాన్ని స్వీకరిస్తాము. వాళ్ళు ఈయనకైనా చేతకైనా అయితే సో దేనికైనా సిద్ధంగా ఉండం. ఎక్కడ దేవాలయం దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా కానీ దగ్గర ఇప్పుడు ఆఫీస్ దగ్గర మొన్న జనవరి 8వ తేదీ 2026వ తేదీ ఎంఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినాము. ఈ విధంగా చేస్తున్నారని. మొన్న వచ్చేసి ఈ విధంగా డిస్ట్రిక్ట్ సర్వేరు రాయి ఇచ్చేస్తే ఆ విధంగా వాళ్ళు పెరిగేసి రాత్రి చెట్టు కొట్టేయడము. ఓన్లీ పగలపూట కాకుండా ఓన్లీ రాత్రిపూట చేస్తున్నారు వీళ్ళు. మనం ఏమైనా అడ్డుపడితే కానీ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అనేది ఈ విధంగా చేస్తారు, రెచ్చగొడతా చేస్తున్నారు. గత పూర్వం నుంచి ఒకటే 33 సర్వేది ఇది ఓల్డ్ రస్తా. అది ఇది వచ్చేసి కకాసి, ఇది గుంత ఉన్నది. కకాసి బహిర్భూమి లేడీస్ కు టాయిలెట్స్ కు ఉన్నది. అదంతా ఇది చేసి గుంత ఇది మొత్తం ఏది వర్షపు నీరు ఇవన్నీ వచ్చేదానికి స్టోరేజ్ ఉన్నది. అప్పుడు ఆ కకాసి నీళ్ళన్నీ ఇటు వచ్చేదానికి దాన్ని మొత్తం చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటుండ్రు. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఏంది పూర్వంది ఎలా ఉండదో అలాగనే ఉండియాల, ఆ రస్తానే ఉండియాల. అది కానీ ఒక మండల సర్వేయర్ కానీ పంచాయతీ సర్వేయర్ కానీ మొత్తం కొలిపించుకొని ఎక్కడెక్కడ మొత్తం గవర్నమెంట్ చెట్లు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి పడగ కొట్టేదానికి వీలు లేదు అని మేము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. గత పూర్వం నుంచి ఒకటే 33 సర్వేది ఇది ఓల్డ్ రస్తా. అది ఇది వచ్చేసి కకాసి,
ఇది గుంత అనేది వాళ్ళకి ఏమిచ్చిందంటే వాళ్ళ కొలత చెప్పుకొని తీసుకోమని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవతల పోయి ఆక్రమించుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని మేము అడుగుతున్నాం. దానికి వాళ్ళేం లేదు, మీకు ఊరు మేము కొట్టుకున్నాం లేవడం లేదు, మా సొంత మా సొంత పొలంలోనే మేము ఇస్తా ఉన్నాము. మేము సర్వే పెట్టేవాడు. ఇప్పుడు సర్వే ఎంతమంది ముందు పెట్టండి, అందరికి ఊరి గ్రామానికి అందరికి తెలియాలి కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఇది పార్టీకి అనకుండా, తెలుగుదేశం అనకుండా, వైఎస్ఆర్ అనకుండా, ఏ పార్టీ అనకుండా అందరూ కలిసికట్టుగా అందరికీ కావాలనే దాని మీద అందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నంటే వైఎస్ఆర్ నేను పక్కా తెలుగుదేశం మనిషి, ఎవరు ఆక్రమించకూడదు, ఇది గ్రామానికి సంబంధించి మేము అందరికీ విజయం చెప్పేసాం. అది సార్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏటి దగ్గర వరకు ఆక్రమించుకున్నారు కదా, మొత్తం తీయండి, ఎక్కడ వచ్చి తీసేద్దాం, ఎవరు దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇది పార్టీ సమస్య కాదు, గ్రామ సమస్య, అందరికీ అవసరమే, వాళ్ళకి అవసరమే, మాకు అవసరమే, ఇంకా పోయే వాళ్ళకి అందరమే. ఇప్పుడు మాకు శ్మశానం కూడా లేకుండా పోయింది, ఎత్తుకొని పోవాలన్నా కూడా సస్తా ఉన్నాం అందరం ఏటి దగ్గర పోవాలంటే. ఇంకా ఎలా సార్, అన్ని ఆక్యుపై చేసుకుంటానే ఉంటారు. ఏం చేయాలని ఏం మాట్లాడాలి, ఏమైనా మాట్లాడితే పలానోడు మాట్లాడాడు, వాడు వైఎస్ఆర్ వాడు, టీడీపీ వాడు, వాడు మాకు ఆపోజిట్ వాడు, ఇలాంటి మాటలే మాట్లాడతారు. చేసేదేమో వాళ్ళే. నేను పక్కా టీడీపీ. వాళ్ళు ఏమంటారంటే నువ్వు వైఎస్ఆర్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తాడు, నువ్వు వైఎస్ఆర్ అంటాడు. సరే నిక్క తెలుసుకోమని చెప్తున్నా కదా నేను. ఇప్పుడు యారికైనా మేము ఛాలెంజ్ వస్తాము. నువ్వేదో నీకు ఇబ్బంది అంటున్నావు కదా, వాళ్ళు చేసినా యారైనా కానీ ఒక అర్జీ పెట్టు, ఎంఆర్ఓ కానీ పెట్టు, కలెక్టర్ కానీ పెట్టు, ఆర్టీఓ కానీ పెట్టు, యారనే తొలి సంతకం నేను